హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు రైల్వే కోడూరు దగ్గరలో ఉన్నటువంటి అతి ముఖ్యమైన ప్లేస్ అదేంటో కాదు, మా ఊరే. మా ఊర్లో మహాశివరాత్రి సెలబ్రేషన్స్ మేము ఎలా చేస్తామో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ డోంట్ స్కిప్, లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు మహాశివరాత్రి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మంచిగా హ్యాపీగా మీరు చూడాలనిపిస్తే మా ఊరికి అయితే వచ్చేసేయండి. మా ఊర్లో అయితే మేము మార్నింగ్ అభిషేకం చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ కళ్యాణోత్సవం అయితే చేస్తాము. ఈ ఇయర్ చేయలేదు. అండ్ అన్నదానం చేసేసిన తర్వాత ఇమ్మీడియట్గా తుండుకొండ ఫేమస్ ట్రెక్కింగ్ అనమాట. మేము ఎవ్రీ ఇయర్ ఈ తుండుకొండ మీద ఉన్నటువంటి శివలింగానికి అయితే మేము పూజ చేసి అక్కడ ఒక దీపం పెట్టేసి వస్తామన్నమాట. ఆ తర్వాతే మా ఊర్లో జాగారం అనేది జరుగుతుంది. ఈ కొండ ఎక్కితే మీకు ఆల్మోస్ట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి పల్లె అండ్ రైల్వే కోడూరు మీకు చాలా క్లియర్గా మీకు అయితే కనిపిస్తాయి. వ్యూ చూడండి ఒకసారి ఎంత బాగుంటుందంటే మీరు ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో ఈ ట్రెక్కింగ్ అనమాట. సో శివరాత్రి రోజు మధ్యాహ్నం నుంచి మేమైతే ఈ ట్రెక్కింగ్కి కొండ మీదకి బయలుదేరుతాము. కాబట్టి మీకు ఎవరికైనా సరే మీరు ఒకవేళ ఈ మా జాగారం చూడాలనుకున్నా, ఇలా ట్రెక్కింగ్కి రావాలనుకున్నా కూడా అందరికీ అయితే మేము హ్యాపీగా మేము వి విల్ వెల్కమ్ ఎవ్రీ వన్. కాబట్టి చూసారా ఈ కొండ మీద ఎంత బాగుంటుందంటే, సో ఇది టాప్ ఆఫ్ ద మౌంటైన్ అనమాట. ఈ టాప్ ఆఫ్ ద మౌంటైన్ మేము కొండ మీదకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు శివలింగం ఉంటుంది. చూడండి ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ అలాగే ఇలా పెద్ద డబ్బాలో మేము దీపం అయితే పెడతాము. ఆ దీపం మాకు అదే రోజు నైట్, మళ్ళీ మరుసటి రోజు నైట్ కూడా మాకైతే ఊర్లోకి కనిపిస్తుంది. సో చూసారా శివలింగము, దానిపైన నాగపడగతో మేమైతే అభిషేకం చేసేసి పూజ చేసి ఇక్కడ ప్రసాదాలన్నీ సమర్పించుకున్న నైవేద్యం. ఇక్కడ విశిష్టత ఏంటంటే మా ఊర్లో కానీ ఇక్కడ కొండ మీద ఉన్నటువంటి శివలింగాన్ని కానీ మేమైతే సిద్ధులయ్యగా పిలుస్తాం. సిద్ధులయ్య అనే పేరుతో ఇక్కడైతే స్వామివారు అవతరించబడ్డారు కాబట్టి సో చాలా శక్తివంతమైన స్వామివారు అనమాట. చాలా మహిమగల ఇదిగా ఉన్నటువంటి మా ఊరి గుడి శివాలయం చాలా ఫేమస్ అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే మీరు ఒకవేళ రావాలనుకుంటే 100% మీరైతే మా ఊరికి వచ్చేసి మీరు కూడా మాలో ఒకరిగా హ్యాపీగా అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలా లాస్ట్గా అంతా పూజ అయిపోయిన తర్వాత చూసారా శివలింగాన్ని మేమైతే విభూతి లింగంగా మార్చేయడం జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మేమైతే దీపోత్సవం చేస్తామన్నమాట. అంటే పెద్ద దీపం ఉంటుంది. సో ఆ దీపానికి ఇలా నూనె నెయ్యి అన్నీ వేసి సో దీపం వెలిగిస్తే మాకు అక్కడికి ఊర్లే కనిపిస్తుంది అన్నమాట నైట్. సో ఇంకెందుకు గైస్ మరి ఆలస్యం, చూసారా మీకు దారిలో ఉసిరికాయలు కూడా చాలా హెవీగా మీకు అయితే దొరుకుతాయి. అండ్ అదండి. సో మీరు రావాలనుకుంటే come and enjoy with us. Thank you.